హలో ఫ్రెండ్స్, వాటి మితి తెలిసి వాడితే ఉపకారం, మితి మీరితే నాశనం. అదేనండి, ఇది ప్రతిరోజు మన ఇంట్లోనూ పక్కింట్లోనూ కనిపించే నిజం. ఈ సమస్యపై చక్కటి కథ చెప్తాను. అనగనగా ఒక ఊర్లో సత్యం అనే 14 ఏళ్ల బాలుడుండేవాడు. చదువులో తెలివైనవాడు. అతని చదువుకి హెల్ప్ అవుతుందని వాళ్ళ తండ్రి ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనిచ్చాడు. ఇక రోజంతా మొబైల్ ఫోన్లోనే పబ్జీ, రీల్స్, ఇన్స్టా ఇవే అతనికి లోకమైపోయాయి. తల్లి పిలిస్తే నోట్లో సహనం. ఒకరోజు వీళ్ళమ్మ, చదువు దూరం అవుతుంది సత్యం, మిగిలేది మొబైల్ ఛార్జ్ కేబుల్ మాత్రమే. సత్యం ఆ మాటలు కూడా పట్టించుకోలేదు. స్కూల్ పరీక్షలో మార్కులు అంతంత మాత్రమే వస్తున్నాయి. అతని ప్రపంచం ఆ రంగులాల మొబైల్ ఫోన్లోనే చిక్కుకుపోయింది. ఒకరోజు రాత్రి 1 గంట. తల్లి సత్యాన్ని పిలిచినా వినిపించుకోలేదు. తర్వాత చూస్తే తల్లి కింద పడి ఉంది. ఒళ్ళంతా చల్లగా ఉంది. శ్వాస లేదు. ఆ సమయానికి ఎవరికి కాల్ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తండ్రి నెంబర్ గుర్తులేదు, ఇంట్లో డేటా లేదు. అతని అరుపులు విని పక్కింటి వాళ్ళు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ క్షణమే అతనికి అర్థమైంది, మొబైల్లో ఫాలోవర్స్ ఉంటారు కానీ అమ్మ లాంటి వాళ్ళు ఒక్కరే. కొన్ని రోజులు గడిచాక అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఇక నా ప్రపంచం నువ్వే, ఈ ఫోన్ కాదు. నువ్వు నన్ను చూసేలా బతుకుతాను. నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్.